హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసి ఎన్టీపీసీ సాయిల్ పవర్ కంపెనీ లిమిటెడ్ నుంచి మనకు జాబ్స్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడడానికి అయితే ప్రయత్నించండి. ఎలా అప్లై చేసుకోవాలి, ఏజ్, క్వాలిఫికేషన్, పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. ఫ్రెండ్స్, అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి మనకు ఏప్రిల్ 21 నుంచి అంటే ఆల్రెడీ స్టార్ట్ అనేది అయిపోయింది. అప్లై చేసుకోవడానికి ఎండింగ్ డేట్ వచ్చేసరికి మే 5 మిడ్నైట్ వరకు అయితే మనము ఆన్లైన్ ద్వారా అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి మనము ఆన్లైన్ ద్వారా అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీజు చూసుకుంటే మనకు జనరల్ కేటగిరీ అభ్యర్థులు వచ్చేసి 300 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఎక్స్ఎస్ఎంఎస్ కేటగిరీ అభ్యర్థులు అయితే ఎటువంటి ఫీజు అనేది చెల్లించిన అవసరం లేదు. జనరల్ అభ్యర్థులు వచ్చేసరికి మనకు ఆన్లైన్ ద్వారా ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది. నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, యూపీఐ ద్వారా మనము వెబ్సైట్లోకి వెళ్ళేసి పే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ పోస్టులకు అనేది ఆల్ ఇండియా అభ్యర్థులు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఏపీ మరియు తెలంగాణ అందరూ కూడా ఈ పోస్టులకు అనేది అప్లై అయితే చేసుకోవచ్చు. మనకు ప్యాకేజ్ విషయానికి వస్తే మంత్లీ పే స్కేల్ వచ్చేసరికి 30,000 నుంచి 1,20,000 వరకు అయితే వీళ్ళు మంత్లీ పే స్కేల్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అన్నీ పోను మనకు మంత్లీ వచ్చేసరికి ఒక 60,000 దాకా అయితే శాలరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. పోస్టుల విషయానికి వస్తే అసిస్టెంట్ ఆఫీసర్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్, అసిస్టెంట్ ఆఫీసర్ సేఫ్టీ పోస్ట్ అయితే ఉన్నాయి. అసిస్టెంట్ ఆఫీసర్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ పోస్టులు వచ్చేసరికి 3 పోస్టులు అయితే ఉన్నాయి. అసిస్టెంట్ ఆఫీసర్ సేఫ్టీ పోస్టులు వచ్చేసరికి మనకు 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఏజ్ విషయానికి వస్తే అసిస్టెంట్ ఆఫీసర్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్కి వచ్చేసరికి 30 ఇయర్స్ వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ డిగ్రీ, అందులో ఎన్విరాన్మెంట్ విత్ 60% మనము పాస్ అయితే చాలు. అటువంటి అభ్యర్థులు అయితే ఈ పోస్టులకు అనేది అప్లై అయితే చేసుకోవచ్చు. లేదా పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా, ఎంఎస్సి, ఎంటెక్ ఇన్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అయితే ఈ పోస్టులకి అప్లై అయితే చేసుకోవచ్చు. అసిస్టెంట్ ఆఫీసర్ సేఫ్టీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు ఇంజనీరింగ్ డిగ్రీ మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, ప్రొడక్షన్, కెమికల్, కన్స్ట్రక్షన్, ఇన్స్ట్రుమెంట్ ఈ కోర్సులు అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అట్లీస్ట్ 60%తో పాస్ అయ్యి ఉండాలి. లేదా డిప్లొమా, అడ్వాన్స్ డిప్లొమా, పీజీ డిప్లొమా ఇండస్ట్రియల్ సేఫ్టీ ఫ్రమ్ సెంట్రల్ లేబర్ ఇన్స్టిట్యూట్ కోర్సులు అనేవి కంప్లీట్ చేసి ఉండాలి. అటువంటి అభ్యర్థులు అయితే ఈ పోస్టులకు అనేది అప్లై అయితే చేసుకోవచ్చు. మనం ఆన్లైన్లో అప్లై చేసే టైంలో మనకు కావాల్సిన సర్టిఫికేట్స్ వచ్చేసరికి 10th మార్క్షీట్, ఆధారు, పాన్ కార్డు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మార్క్షీట్స్, వీటి ద్వారా మనము ఆన్లైన్ ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, సెలెక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకు బేస్డ్ ఆన్ ఆన్లైన్ సెలెక్షన్, ఎస్కేటి మరియు అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ మరియు యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది వీళ్ళు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఎస్కేటి మరియు ఈఏటి వచ్చేసరికి 80%తో వీళ్ళు మార్క్స్తో వీళ్ళు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. 15%తో వీళ్ళు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. వీటి ద్వారా వీళ్ళు అభ్యర్థుల్ని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకుంటే మనకు కోల్కత్తా, రాయ్పూర్, బెంగళూరు, మనకు బెంగళూరులో అయితే మనం ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు. ప్లేస్మెంట్ చూసుకుంటే మనకు ఇండియా ఎనీ ప్రాజెక్ట్స్, స్టేషన్స్ ఇంక్లూడింగ్ సబ్సిడియరీస్, జేవిఎస్ కంపెనీస్లో, ఎన్ఎస్పిఎస్లో మనకు ఎక్కడైతే ఉంటాయో అక్కడ వీళ్ళు జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ అనేది వీళ్ళు రాయించుకోవడం అయితే జరుగుతుంది. అట్లీస్ట్ 4 ఇయర్స్కి అయితే వీళ్ళు అగ్రిమెంట్ అనేది రాయించుకుంటారు.
ఒకవేళ మనము అంతలోపు జాబ్ వదలాలి అనుకుంటే జనరల్ అభ్యర్థులు వచ్చేసి 5 lakhs అనేది వాళ్ళకు మనము పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ కేటగిరీ అభ్యర్థులు వచ్చేసరికి మనకు 2,50,000 అయితే వీళ్ళు పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మనం జాబ్ వదిలేసి వస్తే 4 yearsలో అగ్రిమెంట్ లోపల మనం జాబ్ వదిలేసి వస్తే ఈ మనీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఒకవేళ ఆసక్తి ఉండి ఎలిజిబుల్ ఉంటే ఈ పోస్టులకు అనేది అప్లై చేసుకోవడం అయితే మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ పొందాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ మీద ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ అనేది పెట్టుకోండి. నేను మీకు ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఆల్.